పలికిండ్రు. అది రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గొప్పతనం. అందుకే ఆ స్ఫూర్తితో ఈరోజు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి, చేసుకుందాము. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలని అందిస్తాం. అదేవిధంగా హైడ్రా గురించి, మూసి పునరుజ్జీవనం గురించి పదే పదే వివాదాలు జరుగుతున్నాయి. హైడ్రా ఎవరి పట్ల భూతం, ఎవరి పని పడుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెరువులను ఆక్రమించుకునేవాడు, కుంటలను ఆక్రమించుకునేవాడు, నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా 7 అంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది. ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. ఇవాళ హైడ్రాను చూసి ఎవడు భయపడుతుండే? చెరువులను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు, కుంటలలో ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతుండు, నాలాలను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరణి పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతుండ్రు తప్ప బాజాబ్తా సొంతంగా ఆస్తులున్న వాళ్ళు, అనుమతులున్న వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులున్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ ప్రభుత్వానికి తెలుసు. ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఉంటే బాజాబ్తా అధికారులకు వచ్చి చూపించండి. ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా, కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని ఉన్నవి లేనివి చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం. అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. అక్రమార్కులు ఎవరైనా ఇక మీ కంటి మీద కునుకు ఉండదు. ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నా. ఇవాళ హైడ్రా అనగానే హరీష్ రావు బయటకు వచ్చిండు, రామారావు బయటకు వచ్చిండు, లేకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చిండు. పేదోళ్ళు ఎవరు బయటకు వచ్చిరా? మీ కిరాయి మనుషులు తప్ప. ఇవాళ చెరువులలో గులగొట్టి ఎవరు గులగొట్టిరా? గడిపేట్లు ఆక్రమించుకున్నాడు ఎవడే? పేదోడు పోయి గడిపేట్లు గుడిసేసుకున్నాడు. ఒక్క పేదోడిని చూపియండి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లా ఫామ్ హౌజులు పేదోడు కట్టుకోగలుగుతాడా? ఎవరు ఇవాళ హైడ్రాను వద్దంటున్నది? కోర్టుల కేసులు వేస్తున్నది. పేదోళ్లకు ఈరోజు ఇలాంటి దుర్మార్గులు ఆక్రమించుకోవడం వల్ల, ప్రభుత్వ భూములను కబ్జాకు లోన్ అవ్వడం వల్ల ఈరోజు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కట్టడానికి జగా లేదని చెప్పిన సన్నాసివి నువ్వే కదా. ఇవాళ ఆ భూములు గుంజుకొని పేదోళ్ళకు పంచుతామని మేము అంటున్నాం. ఇవాళ మీ టీఆర్ఎస్ దోపిడీదారులకు పంచుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాచిపెట్టుకుంటే ఇవాళ మూసీలు ఉన్న పేదోళ్ళకి నేను పంచిపెడుతున్నా. అర్ధాంతరంగా ఆగిపోయినాయి. నిన్నటికి నిన్న మూసీలో అనాథలుగా ఉన్న వాళ్లకు ఇండ్లు ఇవ్వడమే కాదు, 2 లక్షల రూపాయలు వాళ్లకు పెట్టుబడికి ఇచ్చి అందులో 1,40,000 ఉచితంగా ఇచ్చి ఆ కుటుంబాలకు నిన్న ప్రజాభవన్లో మనం చెక్కుల పంపిణీ చేసినాం. అంటే ఈరోజు పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు. ఇవాళ పేదలకు ఒక మంచి జీవితం ఇవ్వాలి, వాళ్ళ పిల్లలను గురుకులాలలో మంచి చదువులు చెప్పించాలి, ఇవాళ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవాళ నాలాలో కష్టాలలో మురికిలో మునిగి తేలుతున్న వాళ్లకు తవ్వ ఖర్చులకు కూడా 25,000 ఇచ్చి ఇండ్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు పెట్టుబడి ఇచ్చి వ్యాపారం చేసుకోండి అని మేం పేదలను హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు. మేము అడ్డుకుంటాం, మేము బండుకుంటాం అంటారు. ఒక్కడు కూడా వస్తలేడు. బుల్డోజర్ ఖాళీగా పెట్టినా బుల్డోజర్ ఎప్పుడొస్తో అడ్డం పండుతాం అంటుండు బాబా మర్దులు బిల్లా రంగాలు. నేను పిలుస్తున్నా, ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పు. బుల్డోజర్ను పంపిస్తా, మా మహేష్ గౌడ్ గారిని ఎక్కి పంపిస్తా దాని మీద. ఒకవేళ మా మహేష్ గౌడ్ గారికి ఇప్పుడు పీసీసీ ఉంది కాబట్టి మా హనుమంత్ అన్నకు అడుగుతా, రిక్వెస్ట్ చేస్తా. బుల్డోజర్ నడిపే బాధ్యత మా హనుమంత్ అన్నకి ఇస్తా. బిల్లా రంగాలు ఇద్దరు వచ్చి బుల్డోజర్ ముందర వండుకోవాలి. అన్ని లంగ నాటకాలు, దొంగ మాటలు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోనికే.
ఇవన్నీ ముసుగేందుకు? నీ ఫామ్ హౌస్ తప్పుడుతో కాదా పోదంపా, ఆడికొస్తా ఈడికొస్తా అంటున్నావు కదా, జన్వాడకు వస్తా నేను. నీ ఫామ్ హౌస్ తప్పుడుదా కాదా, అక్రమంగా నిర్మించుకున్నావా లేదా, బుల్కపూర్ నాలాను ఆక్రమించుకున్నావా లేదా? ఇవాళ అందరినీ తీసుకొని వస్తా, మా గీతక్కను కూడా తీసుకొని వస్తా. అక్క అయితే పెద్ద మనిషే కదా. బుల్కపూర్ నాలాను ఆక్రమించుకొని రోడ్ వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకోలేదా? 111 జీవోని ఉల్లంఘించి 100 కోట్లు పెట్టి 50 ఎకరాల పెద్ద భవంతి నిర్మించుకున్నాడు. ఎక్కడ బుల్డోజర్ గక్కడికి వస్తుందో అని గిక్కడొచ్చి నాటకం ఆడుతున్నాడు. చూస్తున్నా నాటకం మొత్తం నాటకం చూస్తున్నా. అజీజ్ నగర్లో హరీష్ రావు ఫామ్ హౌస్ లేదా? పోదంపా ఆడికొస్తా. మూసీ కాడికి వస్తావా, మురికివాడకు వస్తావా? ఇగో ఆడికే వచ్చిన ఈడేడు చార్మినార్ దగ్గరనే ఉన్నారు, పక్కనే ఉంది కదా. అది దాటుకొనే యువతలకు వచ్చిన కదా హరీష్ రావు. సవాలు ఇసురుతున్నాడు ఆయన, నువ్వు వస్తావా అని. నీలాంటి చెప్పులు మోసేటోళ్ళు కాదు, ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాను రమ్మని నేను వస్తా. నువ్వేంద్ర భయ్ చెప్పులు మోసేటోనివి? నీదో స్థాయి, నీదో బతుకు. ఆ ఎల్ల మా కాంగ్రెస్ వాళ్ళు దయదలిచి హవాయి చెప్పలున్న నిన్ను మంత్రిని చేస్తే ఇవాళ నీకు అజీం ఈడ ఉస్మాన్ సాగర్ పక్కన ఫామ్ హౌస్ వచ్చింది ఎకరాలలో. ఏముండే అంతకుముందు నీ సంగతి నాకు తెలియదా? ఆయన చెప్తుండే నేను వెనకంగా తొంగి చూసినా అని. కానీ నేను చూసి ఉండొచ్చు, కానీ నీలాక దొంగతనాలు చేయలే. నా ఇంటి ముందర వచ్చి చేతులు కట్టుకొని నిలబడి బిచ్చం ఎత్తుకున్న రోజులు మర్చిపోయినావా? చెప్పులు కొనుక్కోవాలన్నా నా ఇంటికాడికి వచ్చి నా ముందర చేతులు కట్టుకొని నిలబడి రోజులు మర్చిపోయినట్టున్నాడు అప్పుడే. అందుకే ఇవాళ వాళ్ళ బాధంతా భయమంతా వాళ్ళ ఫామ్ హౌజులు కూల్తాయని అందుకే హైడ్రాను వ్యతిరేకిస్తుండ్రు. చెరువులు ఆక్రమించుకోకపోతే, 111 జీవోను ఉల్లంఘించకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? హైడ్రా ఇంతవరకు మూసీ వైపు మళ్ళీ కూడా చూడలేదు. మూసీ పునరుజ్జీవన పథకం వేరే, హైడ్రా వేరే. హైడ్రా హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ను నియంత్రించి సరైన ట్రాఫిక్ నడపడానికి ఉంది. హైదరాబాదులో హైడ్రా నాలాలల్లో మొత్తం చెత్త నిండుకుంటే చెత్త మొత్తం తీసి నాలాలు సాఫీగా నీళ్లు పోవడానికి ఉన్నది. చెరువులకు ఏడైనా అడ్డం పడితే కలుషితమైన నీరు ఇండస్ట్రియలిస్టులు వచ్చి తీసుకొచ్చి చెరువులలో కలిపితే వాటిని ఆపనీకి ఉన్నది హైడ్రా. ఇవాళ ప్రజలకు ఉపయోగపడాలి, ట్రాఫిక్ సమస్యను తీర్చాలి, నాలాల పేరుకపోయిన చెత్తను తొలగించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో 10 ఏళ్ల నుంచి మురికి తీయనందుకు డ్రైనేజ్ మొత్తం రోడ్ల మీద పొర్లుతుంటే ఆ డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తను తొలగించడానికి ఇవాళ హైడ్రాన్ పెట్టాం. చెరువులలో మీలాకటోళ్ళు ఫామ్ హౌజులు కట్టి మీ డ్రైనేజీ తీసుకొని పోయి గండిపేట ఉస్మాన్ సాగర్లో తాగనిక నీళ్ళలో కలిపిన దుర్మార్గులు. ఎంత క్రిమినల్స్ అంటే, కిరాతకులు అంటే, వాడు వాడిన బాత్రూమ్ నీళ్లు మొత్తం గండిపేటలో కలిపితే ఆ నీళ్లు మనం తాగాలనంట. ఈ గాడిదల బలుపు చూడండి అని నేను చెప్పదలుచుకున్నా. గవ్వి గులగొట్టినా నేను. ఇవాళ కూడా చెప్తున్నా, మీ డ్రైనేజ్ నీళ్లు మా తాగునీళ్ళలో కలుపుతుండ్రు కదా, మిమ్మల్ని అందరినీ తొక్కుతామని చెప్తున్నా. చెరువులా లేచే మీ బలుపు, మీ అహంకారం, మీ రోత పనులు, మీ డ్రైనేజ్ తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో మీరు కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ ప్రజలకు తాగనికి ఇచ్చిర్రు 10 ఏళ్ళు. నేను వచ్చి ఎంబడే ఇట్లాంటి దుర్మార్గమైన పని వీళ్ళని వంగబెట్టి పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పదీసి కొట్టాలి కానీ చేయలే. ఎందుకంటే బాగుండదులే అని చెప్పి అవి గూలగొట్టినా. ఇక అవి మొదలు పెట్టినది లేదో వచ్చి పేదోళ్ళకి గూలగొడుతురు. ఎంతమంది పేదోళ్ళకి గూలగొట్టినా? ఎక్కడికక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వాళ్ళే కూలగొట్టి తలుపులు కిటికీలు అక్కడికి వచ్చిన సామాను వాళ్ళే తీసుకెళ్తారు. ఇంతవరకు ఒక్క పెళ్ళ కూడా మూసిలా మన ప్రభుత్వం కూలగొట్టలే. ఎవరికైతే మంచి వాళ్ళ పిల్లలకు మంచి బడిలో చేర్పించి వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చి మంచి జీవన విధానాన్ని ఇచ్చిన వాళ్ళే ఖాళీ చేసారు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చి పండుగ పూట ఖాళీ చేయండి అని మేము అడిగినాం. సంతోషంగా వాళ్ళు అవి తీసుకొని అక్కడికి పోయారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, వాళ్ళ తాపత్రయం ఎంత, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడమే. ఇవాళ నిజంగానే వాళ్ళకి వీళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఈరోజు హరీష్ రావుది కేటీఆర్ది ఫామ్ హౌజులు వాళ్ళనే కూలగొట్టమని చెప్పి కూలగొట్టినాకు వచ్చి వీళ్ళతో కొట్లాడు. వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళని రక్షణ కవచంగా పెట్టుకొని వాళ్ళ ఫామ్ హౌజులు కాపాడుకోవాలని సవాల్ చేస్తారు.
ఎప్పుడైనా ఒక్కసారి నా ఫామ్ హౌస్ కాడికి రమ్మని సవాల్ చేసిర్రా? మూసీ కాడికి రమ్మని సవాల్ చేస్తారు. ఎందుకంటే ప్రజల దృష్టి అంతా ఇక్కడ మళ్ళించాలి.